వివాహ బంధం బీటలు వారుతోంది. అనైతిక బంధం ముందు వివాహ బంధం చిన్నపోతోంది. వేద మంత్రాలు, 3 ముళ్ళు, 7 అడుగులకు అర్థం మారుతోంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్లు, విచ్చలవిడిగా సోషల్ మీడియా వినియోగం పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతోంది. వేరొకరితో రహస్య బంధాలు పెట్టుకుని భార్యను మోసం చేసే భర్తలు కొందరైతే, ప్రియుడి మోజులో పడి భర్తలను దూరం చేసుకునే భార్యలు ఇంకొందరు. ఏదైతేనేం ఒకరికొకరు కడదాకా తోడుంటామని పెళ్లినాట చేసుకుంటున్న ప్రామిస్లను పక్కన పెట్టి ఒకరి చావుకు ఇంకొకరు కారణమవుతున్నారు. అవును, హైదరాబాదులో నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య చేసిన దారుణ మోసానికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ ఆ ఇల్లాలు చేసిన ఆ ద్రోహం ఏంటో మీరే చూడండి. ఇదిగో ఇక్కడ నవ్వుతూ ఫోటో దిగిన ఈ దంపతులు రేణుక, సీతారాం. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. బాచుపల్లిలో నివాసం ఉండేవారు. సీతారాం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. బంగారం లాంటి 2 పిల్లలు, నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించి పెట్టే భర్త. ఇంతకంటే ఇంకేం కావాలి? కన్న బిడ్డలను, కట్టుకున్న భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన రేణుక దారి తప్పింది. తన జీవితంలో తానే నిప్పులు పోసుకుంది. భర్త డ్యూటీకి వెళ్లగానే మరొకరితో గడిపేది. అలా 1 కాదు, 2 కాదు, 3 ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. విషయం భర్త సీతారాంకు తెలిసింది. అంతే, కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే భార్య వివాహేతర సంబంధాలు బయటపడటం, ఇన్స్టాలో వీడియోలు బయటపడటంతో ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య రేణుక వివాహేతర సంబంధాలే తన చావుకు కారణమంటూ సీతారాం లేఖలో ప్రస్తావించాడు. 19 పేజీల్లో రేణుక వివాహేతర సంబంధాలపై పూర్తి విషయాలు రాశాడు. రేణుక 3 వివాహేతర సంబంధం పెట్టుకుందని, 1.5 ఏడాదిన్నరలోనే 3 వివాహేతర సంబంధం నడిపిందని తెలిపాడు. ఒకరితో ప్రైవేట్గా ఉన్న సమయంలో ఆ వీడియోలను రికార్డ్ చేసిందని తెలిపాడు. ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయడం ఏంటి? రమణ అనే వ్యక్తి ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అవి చూసి నేను ఎలా తట్టుకోవాలి? అవి చూశాకే తెలిసింది నా భార్య నిజస్వరూపం. నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ సూసైడ్ లెటర్లో సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఇంట్లో లేని సమయంలో రమణ పలుసార్లు ఇంటికి వచ్చి రేణుకతో గడిపాడని, అసలు రేణుకకు ఏం కావాలి? ప్రేమనా లేక శృంగారమా అంటూ సీతారాం తన సూసైడ్ లేఖలో ప్రశ్నించాడు. ఇవే కాదు, సీతారాం తన లేఖలో ప్రస్తావించిన అనేక విషయాలు ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భార్య అరాచకాలకు మరో భర్త బలైపోయిన ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆ లేఖలో ప్రస్తావించిన విషయాలు సంచలనంగా మారాయి. ఏ అమ్మాయి కూడా అలా చేయవద్దంటూ సీతారాం తన వేదనను లేఖ రూపంలో పంచుకున్నాడు. అయితే సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ అయ్యారు. రేణుకతో పాటు ఆమె 2 లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ అరెస్ట్ అయ్యారు. నేను వెళ్ళిపోతానంటే రమణారెడ్డి తోటి వెళ్ళిపోతాను, కిషోర్ తోటి వెళ్ళిపోతాను, శ్రవణ్ తోటి వెళ్ళిపోతానని చెప్తా ఉంటుంది సార్. వీడు అట్లే సర్దుకుంటా వస్తున్నాడు సార్. ఆగస్టులో వచ్చేసి రమణారెడ్డి రేణుక సెక్స్ వీడియో వచ్చేసి సోషల్ మీడియాలో పెట్టారు సార్. ఈ రేణుక వచ్చేసి ఆ అమ్మాయి రమణారెడ్డికి ఫార్వర్డ్ చేసింది సార్. రమణారెడ్డి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసి 2000 మంది చూశారు సార్. అది మానసికంగా ఇతను చచ్చిపోవాలా సీతారామరెడ్డి అనేది వాళ్ళ ఉద్దేశం సార్. రేణుక కానీ, రమణారెడ్డి కానీ, కిషోర్ కానీ, శ్రావణ్ కానీ వీళ్ళందరికీ అదే సార్. అంటే అడ్డం లేకుండా అనేది ఒక మా కుమారుడు సావుకు కారణమైన వాళ్ళు ప్రతి వాళ్ళని ఉరిశిక్ష పడాలని ఆశించారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే నేను చేసిన తప్ప అంటూ సీతారాం లెటర్లో ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య తనకు తెలియకుండా ఇలా సంబంధాలు పెట్టుకోవడం తట్టుకోలేకపోయానన్నాడు. చివరికి అతను ప్రాణం తీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లడం, తప్పు చేసిన తల్లి జైలు పాలవ్వడంతో అభం శుభం తెలియని 2 పిల్లలు అనాథలుగా మారిపోయారు.